జీవితాన్ని విమోచించి, మానవ జీవితాన్ని ప్రత్యేకించి, మానవ జీవితాన్ని ఈ లోకపరంగానే కాదు పర సంబంధంగా కూడా యోగ్యులవ్వాలి అంటే ప్రతి మానవునికి పరిహారం అవసరమని మానవ జీవితానికి వచ్చాడు. అందుకనే ప్రజలందరికీ శుభవర్తమానం తెచ్చింది మరియమ్మ దగ్గరికి వచ్చి. వచ్చిందండి దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చి ప్రజలందరికీ శుభవార్తే. ఎందుకంటే ప్రజలందరూ పాప విమోచన కలిగి పరిశుద్ధుని రక్తం ద్వారా ఒక సంపూర్ణతలోనికి వెళతారు అనేది గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరికి వచ్చి చెప్పింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన దేవదూతలు అన్నాయి, దేవునికి ఇష్టమైన ప్రజలకు మాత్రమే సమాధానం. దేవునికి స్తోత్రం చెప్పరే, హల్లెలూయా చెప్పరే. ఇక్కడ మనం చూస్తే ప్రజలందరికీ శుభవర్తమానమే, అందరూ విమోచించబడతారు, ఏ భేదము లేదు.